ఎక్కలు ఎక్స్ట్రాలు చేయకూడదు, అందుకే ఎక్స్ట్రాలు చేయకూడదు అందుకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ తిరుపతి ట్రావెల్ వ్లాగ్. ఇది మన కార్. కొండపైకి వెళ్తున్నాం గైస్, కార్ కింద వెయిటింగ్. సెక్యూరిటీ చెక్ అండ్ లగేజ్ స్కానింగ్ అంతా వితిన్ సెకండ్స్ అయిపోయింది, చూసారు కదా. ఈరోజు రష్ చాలా తక్కువ ఉందంట, సో దానివల్ల ఇక్కడ కూడా రష్ ఎక్కువ లేదు. నార్మల్గా అయితే 1 to 2 hours పడుతుంది. ఏంటి నాకు తగులుతూనే ఉన్నది ఏదో ఒకటి నాకు నుంచి. మీరు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోండి దర్శనానికి. మాక్సిమం 4 లోపు వెళ్ళిపోదాం. ఒప్పుకుంటారు. నేను ఎప్పుడు ముందే వెళ్ళిపోతామే. మీరు వెళ్తే 6 అంటే 1 to 3 మధ్యలో వెళ్ళండి దర్శనానికి. లేదు అని అంటే ఆఫ్టర్ 6 వెళ్ళండి. అవును, మధ్యలో ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టేస్తారు చాలాసేపు. బ్రహ్మోత్సవం కోసం ఆగుంటారు చాలా వరకు. 4 నుంచి బ్రహ్మోత్సవం. అవును, అప్పుడు అసలు రాలేము. ఆలోచన కూడా పెట్టుకోకూడదు. అయినా జనాలు వచ్చేస్తారు ప్రతి ఇయర్. నీకు తిరుమల ఎప్పుడు ఫస్ట్ టైం క్లోజ్ చేశారంటే కోవిడ్ టైమే అంతే. కానీ పంతులు వెళ్ళి పూజలు చేసేవాడు. జస్ట్ భక్తుల వరకు రానిలేదు అంతే. అయినా పంతులు అందరూ పైనే కదా మ్యాక్స్ ఇల్లులు. అవి కింద పైన ఎవరు ఇల్లులు ఉంటాయి కదమ్మా. అది పంతులు కాదు, అది అప్పుడెప్పుడో ఇచ్చిన ఇల్లు అంతే. చాలా బాగుంటాయి దోశలు. బాలాజీ నగర్లోనా ఏమో భయ్య, ఆ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఏదో ఇల్లులు ఉంటాయి కదా, అది బాలాజీ నగర్. ఆ ఇల్లు సందులో. ఒరే, నీకు ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ షాపులు ఒబ్సెషన్ ఏంట్రా బాబు. బాగున్నాయి టిఫిన్ చట్నీలు అన్నీ. ఓకే, తిన్నంటే చెప్పండి. ఎందుకు తింటాం. అక్కడ మీకు అట్లా అక్కడికి వెళ్ళాలంటే మీరు ముందు టిఫిన్ చేసేసి క్యూలోగా. బాలానగర్కి వెళ్ళాలంటే 9:30 తర్వాత ఏముండదు అక్కడ. అయితే మెయిన్ రూమ్ చూద్దాం పైన. ఇది కూడా ఫాస్ట్గా అయిపోవచ్చేమో. ఇక్కడ అంతా అన్సర్టన్
మనం అనుకుందాం ఆపోజిట్ అవుతుంది. మన ట్రైన్లో రాత్రి పడుకొని ఆలోచిస్తాను ఏంటి ఆంటీ టిఫిన్ మరి వెళ్ళలేమో. అందుకే పడుకోలేదా నువ్వు రాత్రి అంతా? నువ్వు నీ గోల. నేను అప్పటికి చెప్పాను ఆ సైడ్ కాలు సరిపోదు. నేను లోవర్ బర్త్ పడుకోను, నాకు నచ్చదు కాబట్టి. ఇట్స్ నాట్ లిప్స్టిక్, లిప్ టింట్. లేడీస్ కూడా సింగిల్ పర్సన్కి ఇవ్వరా రూమ్? ఎవరికైనా సింగిల్ పర్సన్ అయితే రూమ్. ఓకే. మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటే రాదా? 300 రూపీస్ టికెట్ బుక్ చేస్తారు కదా, అవి 3-4 ఒక 2 మినిమం 2 ఉండాలి. టికెట్స్ మినిమం 2 ఉంటేనే రూమ్ వస్తుందా? ఓకే. అందులో మనం 2 టికెట్స్ చేసుకుని రూమ్ ఒకరి పేరు మీద తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చెక్ చేసాడంటే కష్టం. లేదంటే 2 టికెట్స్ చేసుకొని వాళ్ళు వెనక వస్తున్నారని చెప్తాడు. టికెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా రాలేదండి వస్తున్నారని టికెట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చూపిస్తే సరిపోతుంది. తిరుపతి కొండ మీదకి వచ్చేసాం. నౌ వి వెయిటింగ్ ఫర్ అవర్ రూమ్ టు బి అలాటెడ్. దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోతాం. సో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ తిని రూమ్కి వెళ్తాం ఆర్ వైస్ వర్సా. దాని తర్వాత హెయిర్ కట్ చేయించుకున్నాక చూడాలి. మా దర్శనం అయితే 9 PM బట్ వీఆర్ థింకింగ్ టు గో ఎర్లీ, ఫాస్ట్గా అయిపోతుందని. ఈరోజు పెద్దగా రష్ కూడా లేదు, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది టోకన్ అంతే, ఇక్కడ తీసుకుందాం డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి. అక్కడ డబ్బులు ఇచ్చలేదు. ఎవరు చెప్పారు? ఆఫీసర్ అంట మొన్నటితో ఈ మిషన్స్ పెట్టారంట ఎంట్రన్స్ లో. అవునా, తీసుకుందాం అయితే. ఫోన్ చేసి అడుగు, అక్కడ ఉన్నారు ఆయన. అరే ఫోన్ చేయి భయ్యా. ఈరోజే తీసుకుంటాం మరి. రాత్రి కౌంటర్ ఎన్ని గంటలు క్లోజ్? లడ్డు కౌంటర్ ఉంటుందంట కంటిన్యూ. అవునా, కంటిన్యూ ఉంటే పర్లేదు. మళ్ళా రా నవ్య. ఇది డోర్ ఏం తీసుకైతే దానికి చెప్పడానికి వడ ఉంటుందా అంటే ఇక్కడ టోకన్ దీంట్లో చూపించడు, దీంట్లో చూపించాడు. అంటే నా డౌట్ ఏంటంటే ఇక్కడ మనం తీసేసుకుని అక్కడ వాడు లేదంటాడేమో అని. ఇస్తే మాత్రం కష్టంగా ఇస్తారు. వడ దాంట్లో ఉండదు. ఒకసారి నేను 2 గంటలు నించున్నాను వడ కోసం లైన్ లో. మనకు వస్తుందా క్యాష్ ఇస్తాడా? అకౌంట్కి వచ్చేస్తుంది, కార్డ్స్ అకౌంట్కి వస్తుంది. రీఫండ్ అంటే కాషన్ డిపాజిట్ 500 ఎక్స్ట్రా తీసుకున్నాడు. 500 రూమ్ ఇచ్చారట.
500 నేను ఇప్పుడు మళ్ళీ మా నాన్న అడుగుతా నాకు ఏంటి కోతులను చూస్తున్నారు అలాగా? అటు పదవే అవి ఎక్కిసే కెలికే నార్మల్గా మనం లడ్డూస్ ఎప్పుడైనా తీసుకోవాలి అంటే అక్కడ ఎక్స్ట్రా మనీ ఇచ్చి లడ్డు 50 రూపీస్ పే చేసి తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ కియాస్క్ పెట్టారు. మన టికెట్ స్కాన్ చేసి ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ లడ్డూస్ పెడితే వస్తాయి. మ్యాక్సిమం 10 లడ్డూస్ వస్తాయి అంతే. పర్ టికెట్ అప్ టు 10 లడ్డూస్ తీసుకోవచ్చు. అలాగే ఉంటుంది కళ్ళు, మనం ఎక్కడం అంతే, వాళ్ళే జరుగుతారు. ఫ్రీ బస్ అంటే నీకు ఖాళీగా ఎందుకు ఉంటుంది? ఇందులో ఉంటాయి కత్తిర్లు కూడా. ఇదే బాగుంటుంది ఈ పక్కన. చేయకాలిపోతుంది. కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ రూమ్. ఇట్స్ మై రికమెండేషన్. ఇట్స్ స్ట్రాంగ్. నాకు నచ్చదేమో అయితే. నేను స్ట్రాంగ్ అవుతాను. ఐఎమ్ ఐస్ అమెరికానో గుడ్. షుగర్ ఏమన్నా అలా కొంచెం షుగర్ చేదుగా అయిపోయింది. నేను చెప్పాల్సింది యూ కూడా ఉంటుంది. యూ గోట్ బి ఫాస్ట్. దగ్గర నేర్చుకున్నా, నీ దగ్గర నేర్చుకున్నా యూ గోట్ బి ఫాస్ట్ అని. అంటే పప్పులో కాళ్ళు ఒకసారి వేస్తాం, బచ్చాలు అయిపోదు కదా. మన 3 కత్తిర్లే కాబట్టి ఉండదు, అబ్బాయిలది ఎక్కువ రష్. కానీ టికెట్ కౌంటర్ ఎక్కువ, దానికి టికెట్ లైన్ ఎక్కువే బాబు. అందరికి సేమే కదా. అమ్మాయిలకి వేరే, అదే ఫీమేల్ మేల్ డిఫరెంట్. అది కూడా యా చేయించుకోకూడదు కానీ మొక్కుకొని చేసుకుంటున్నారు. రాత్రి వరకు నువ్వు ఆగి ఫస్ట్ అక్కడ కళ్యాణ్ కట్ట దగ్గర క్యూ కట్టాలి. వెళ్ళి రష్గా ఉందంట ఆల్రెడీ. డైరెక్ట్ కళ్యాణ్ కట్టకి వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు చూడలేదా మీరు? అట్లా వెళ్ళదా? చూసారు అదే ఏంటి రష్గా ఉందంట. ఆంటీ చెప్పారు చాలా. ఆవిడ ఇంకో ప్లేస్ ఇంకెక్కడైనా ఉందంటే టీ స్టాల్ అంకల్ అడుగుతున్నారు. మన 3 కత్తిర్లే కాబట్టి పర్లే, ఎక్కువ టైం 3 కత్తిర్లే కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోండి. అవునా? క్యూ కట్టక్కల్లా, క్యూ టోకెన్ 2 అక్కల్లా. ఆడి చేతిలో 50 ఇచ్చేది వచ్చాడు. ఓకే అయితే ఇంకే ఇక్కడ టిఫిన్ బాగుంటుందని తీసుకొచ్చాడు. బాగోపోతే నన్ను అడగద్దు, చూద్దాం. మరి ఇన్ని కాకపోతే ఇంకెవరిని అంటారు? తెచ్చు నువ్వు. సోలో రూమ్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర మర్చిపోవాలంటాడు తీయేది. పన్నీర్ దోశ, మష్రూమ్ దోశ అంతేనా? ఆనంద్ దోశ, నార్మల్ వడ, మసాలా వడ ఒక్కొక్కటి ఈచ్.
కట్ చేసింది కత్తిరా? కనిపించట్లేదు యాక్చువల్లీ. ఫస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టదాన్ని బట్టి చేయండి డిఫరెన్స్. స్నాక్స్ ఏమేమి పెట్టాలి చెప్పండి. నువ్వు అసలు దర్శనం సంబంధించి అవన్నీ పెట్టేసా. 6 చేయకు. స్నాక్స్ ఏమేమి పెట్టాలి? పెట్టి అన్నోటి ఎందుకురా, పంచడానికి వెళ్తున్నావు ఏమంటే అంత బరువు నువ్వు మోస్తావా? ఇది మా స్నాక్స్ బ్యాగ్. పెద్ద ట్రిప్కి వెళ్తున్నామని మోసుకొస్తామండి. ఆల్రెడీ చూపించాం కదా ట్రైన్లో. వాట్స్ నా స్నాక్స్ బ్యాగ్. ఇది నాన్న ఏపీలో కొన్నాం. ఇది పట్టుకెళ్ళడం కష్టంలే, పోతాయి. నేను కొన్నా, రివ్యూస్ చేద్దాం. ఫ్రిడ్జ్లో పడున్నాయి. నేను అదే కాఫీ కాదు, నేను చాక్లెట్ స్ట్రాబెర్రీ కొన్నా. సరే ఏమేమి పెట్టాలి? నాకు అంత క్యాఫీన్ అంటే తాగను. ఒక ముక్క తిని పక్కన పడేసా, అంటే ఫ్రిడ్జ్లో దాచా. ఇంట్లోకైనా మరీ ధైర్యం రావాలి, మరీ టేస్ట్ అంత బ్యూటిగా ఉంది. పన్నీర్ పాప్స్ పెడదామా? ప్రోటీన్. నట్స్ పెట్టచ్చు. పన్నీర్ పాప్స్ రివ్యూ వీడియో చేద్దాం. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెడతా. బిస్కెట్స్ తింటే తెచ్చావా? అయితే ఏదో ఒకటి కావాలి. లార్జ్ బాటిల్ పట్టుకెళ్తారు లోపలికి. యాక్చువల్లీ వాటర్ నేను లోపల తాగొచ్చు కావాల్సి. చాలే, లెట్స్ గో. పదండి. రెడీ అయ్యాక మేము అరౌండ్ 2:30కి అలా దర్శనంకి వెళ్ళాము. అండ్ ఆల్మోస్ట్ 2 అవర్స్లో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా క్విక్గా అయ్యిందని అనుకున్నాం మేము. రష్ కూడా చాలా తక్కువగా ఉంది మేము వెళ్ళిన టైంలో. అండ్ ఫాస్ట్గా అయిపోయింది. దాని తర్వాత కొంచెం అక్కడ దీపాలు అవి పెట్టడానికి వెళ్దామని, తర్వాత స్ట్రీట్ షాపింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. గడ్డి చేదా సార్? నువ్వు తింటావు ఇంకోటి? ఏం చేయలేదు మేము, జస్ట్ అక్కడ అలా టెంపుల్ ప్రిమైసెస్లో టైం స్పెండ్ చేసాము. అలా అటు ఇటు తిరిగి కొంచెం స్టాల్స్ ఏమైనా ఉంటే అవన్నీ చూసాము. అలా అయిపోయింది టైం అంతా. ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ పీస్ఫుల్.
లాస్ట్లో డిన్నర్ కూడా అక్కడే స్ట్రీట్ మీద తినేసాము. ఇట్ వాస్ గుడ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 3. బాయ్.